హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గును అండ్ మీ. సో నేను మా ఫ్రెండ్ మాత్రమే వెళ్దాం అనుకున్నాము ఫ్రెండ్షిప్ డే డిన్నర్కి. బేసిక్గా మా ఇద్దరిది 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్ డే అండి. మొన్న జూన్కి ఫినిష్ అయిపోయింది అది, మా కాలేజ్ టైం కాబట్టి అది. సో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం, మాతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఎవరో ఇద్దరు చూపిస్తాను, జస్ట్ కీప్ వాచింగ్. సో బేసిక్గా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా ఇద్దరికి బ్యాక్ సీట్ ఇచ్చారండి, విఐపి ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియట్లేదు. ఇద్దరు మా చెల్లి అండ్ మా అమ్మాయి, మా ఇద్దరితో ఎవరు వస్తున్నారో అని చెప్పాను కదా ఇందాక. సో మా అమ్మాయి డ్రైవ్ చేస్తుంది, క్రిష్ గడు, అండ్ మా సాయి మా ఫ్రెండ్ సీట్లో కూర్చుంది. డ్రైవింగ్ రాను ఉన్న పక్కన కూర్చుంటే మనందరం హ్యాపీగా ఇంటికి వస్తాం. అబ్బో అదంటే అండి అది. సో డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు దాని పక్కన కూర్చుంటే టెన్షన్ వచ్చేస్తుంది, హ్యాపీగా ఇంటికి రాలేమంట. సో డ్రైవింగ్ రానాళ్ళు అంటే మా చెల్లిని అంటుంది, మా ఇద్దరికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి మీరు మిమ్మల్ని వెనకాల వేసాను అంటుంది. బేసిక్గా అదనమాట స్టోరీ. చాలు, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి చూపిస్తాను, మీరు కూడా వచ్చేయండి మాతో. మా క్రిష్ గారు 2 ఫోన్లు ఇంట్లో మర్చిపోయిందండి, ఇంకా పిచ్చెక్కుతుంది దానికి. టూ మచ్ కదా, అలా ఎలా మర్చిపోయాను మమ్మీ అంటుంది. పర్వాలేదులేండి, అట్లీస్ట్ మాతో స్పెండ్ చేస్తుంది. సో మా ఏరియాలో ఉన్న బిగ్గెస్ట్ గో కలర్స్ అనమాట. సో తనే చెప్పి తీసుకొచ్చింది, నేను అంత క్లీన్గా అబ్జర్వ్ చేయలేదండి. చూద్దాం లోపల ఎలా ఉందో, మీరు కూడా వచ్చేయండి. ఈవెన్ ఐ లైక్ ద yellow one. आगे कैसे है? I mean, how is it? This is only front. Oh, okay. This is front, this is back. Okay, closed neck, no? Ah. Nice. How much is that? Okay. 2-3 it seems. 2-3. Nice. 3 colors है, ऊपर भी आपको. Oh, okay, nice. Very good. మా క్రిష్ గడి గ్యాప్లో మా అబ్బాయికి ఫోన్ చేసిందండి, ప్లీజ్ రా ఫోన్ తీసుకురారా అని. మాతో ఉండు, ఏం కాదులే. Yeah, I like you. I can scroll reels on your faces. దానికి ఎంత ఖర్చు వస్తుందో. ఫోన్ వదిలేసి వచ్చి కూడా ఏదో మన మీద కోపం చూపిస్తుంది. ఇది చూడు, బాగుంది చాలా. ఏవి వచ్చాయి ఐసా క్లోజ్ నెక్ बहुत अच्छा रहता है. How much is that? I like that. 79. So there are no discounts on this? అదండి, ఏది పట్టుకున్న చిచ్చుబుడ్డులా వెళ్తున్నాయి ప్రైజెస్. అవసరమా అనిపించేలా ఉన్నాయి. ఆ బుజ్జి టాప్ 1799 అంట. అండ్ ఇందాక చూసిన లాంగ్ ఫ్రాక్ ఏమో 2300 చెప్పాడు. ఇంకా మా చెల్లి చూసారు కదా, ఆల్మోస్ట్ కొట్టినట్టుగా అడిగింది, నో డిస్కౌంటా అని చెప్పి. నో అన్నాడు. అబ్బా ఇది భలే ఉందండి ఈ మెరూన్ డ్రెస్. We haven't decided yet. అద్దాల డ్రెస్ భలే ఉంది. Okay, sure. So Akka wants to take something from shop. ఇక్కడ ఏమైందంటే, మా అబ్బాయి మా చెల్లికి ఫోన్ చేశాడండి, తనతోటే మాట్లాడుతోంది. తీసుకురా నాన్న ఫోన్ అంటే, కాదు పిన్ని చాలా దూరంలో ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ రెస్టారెంట్కి అని అడుగుతున్నాడు. చాలా అసలు లాట్ ఆఫ్ కలర్స్. You didn't see this one, నో తెస్తారులే అమ్మ ఫోన్లు. ఇప్పుడు దానికోసం అలా ఏడుపు పెట్టుకుని ఎక్కడ పెట్టానో గుర్తురాట్లేదు. బెడ్రూమ్ లోనే ఉంటాయి లేదా వాష్రూమ్ లో ఉంటాయి. Having eye guys in her hand. She clicked the photos, right? Yeah, that time I think I put it outside. I will call Amma. No, it's okay, just leave it. బయట షూ ర్యాక్ మీద ఉందేమో. మేము బయలుదేరేటప్పుడు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి ఫోటోలు తీయమన్నామండి పాపం బుడదాన్ని. అది ఫోటోలు తీసే ఇదిలో ఆ ఫోన్ ఎక్కడ పెట్టాను అనేది తనకు గుర్తు రావట్లేదు అనమాట. ఇప్పుడు మీరు చూసిన ఈ ప్యాంట్స్ ఉన్నాయి కదండి, మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ అనమాట. నైట్ ప్యాంట్స్ అంటున్నారు. మనం మామూలుగా ప్లెయిన్ కుర్తీస్ మీద కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది కలెక్షన్ అయితే. మొత్తానికి బుడ్డది నవ్వుతోంది, కాస్త రిలాక్స్ అయింది. చలో ఇంకా బిల్లింగ్కి వెళ్ళిపోదామని ఏదో ఒక ఐటెం కొనుక్కున్నట్టుందండి. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదండి. మేఫిల్, మా ఇంటి దగ్గర మేఫిలే ఇంత 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 రష్గా, ఇంత రద్దీగా ఉంటుందా? ఎక్కడైనా ఇంతేనా? అసలు ఇది ఓపెన్ చేసిన రోజు నుండి చూస్తున్నాను గైస్. వామో ఎంతమంది జనాలంటే ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. అసలు అది ఉండదు పరిస్థితి, ఎప్పుడు చూసినా రష్ అనమాట. మీకు అర్థమైందండి ఎక్కడికి వచ్చామో. సో సైనిక్పురిలో ఇంత ట్రెండింగ్గా ఉంది అంటే మీరు గెస్ కొట్టాలి. అదనమాట, చూడండి పైన. సో రెడార్ అని కొత్తగా ఓపెన్ చేశారండి. నేను ఫస్ట్ టైం వస్తున్నాను. ఆల్రెడీ కిడ్స్ వచ్చారు అండ్ బాగుంది మమ్మీ వెళ్ళొచ్చు అని చెప్పారు. సో నాతో మా అమ్మాయి ఉంది కాబట్టి ఏం ఆర్డర్ చేయొచ్చు ఏంటి ఇంకా అదే చూసుకుంటుంది. మనం బిందాస్గా హ్యాపీగా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేద్దాం.
సో, ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆ ప్లేస్‌కి వెళ్ళాం కాబట్టి, మీకు నా ఫ్రెండ్‌షిప్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. తన పేరు భీమా అనమాట. నార్త్ ఇండియన్. తెలుగు ఒక్క ముక్కొచ్చేది కాదు. నాకేమో హిందీ ఒక్క ముక్కొచ్చేది కాదు. మేమిద్దరం జస్ట్ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలో క్లాస్‌మేట్స్ అండి. మేమిద్దరం కూడా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాము. అండ్ ఆఫ్టర్ థట్ తను ఎంఎస్సీ మ్యాథ్స్ చేసింది. నేను ఎంబీఏ చేశాననమాట. సో, చదువు పక్కన పెట్టేస్తే మా ఫ్రెండ్‌షిప్ పూర్తయి 25 ఇయర్స్ అయింది అని నేనైతే రియలైజ్ అవ్వలేదు. సో, తను ఎంత బాగా గుర్తుపెట్టుకుని బ్యాండ్స్ తెచ్చిందంటే, అసలు బ్యాండ్స్ ఇప్పుడు తేవడం ఏంటండి బాబు! మా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ నుండి ప్రతి సంవత్సరం తనే బ్యాండ్ సెలెక్ట్ చేస్తుంది. తనే తీసుకొస్తుంది. తనే ఫోన్ చేస్తుంది. ఏంటి నీకంత పొగరా అని అనుకోకండి. నాకు ఛాన్స్ ఇవ్వదండి బాబు. పొద్దున్నే కాల్ చేసేస్తది. అప్పట్లో మాకు ఫోన్స్ కూడా చాలా తక్కువుండేవి. ల్యాండ్‌లైన్స్ అలా అనమాట. ఇంటికొచ్చేసేది. షీ ఈస్ సో స్వీట్ అసలు. అయితే లాంగ్వేజ్ ఎలా అంటే మెల్లమెల్లగా తన నుంచి నేను హిందీ నేర్చుకున్నాను. నా నుండి తను తెలుగు నేర్చుకుందనమాట. సో, పర్ఫెక్ట్‌గా రాకపోయినా మేనేజ్ చేస్తున్నాము. చాలా మంచి అమ్మాయండి. వెరీ ట్రాన్స్‌పరెంట్ ఫ్రమ్ ద హార్ట్. సో, ఇంట్లో నాకు సొంత సిస్టర్ లాగా అనమాట. అదిగోండి ఫైనల్లీ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ కట్టుకొని ఎలా నవ్వుతున్నాను చూడండి చిన్న పిల్లలాగా. సో, ఇక్కడ ఏంటంటే అదిగోండి బుడ్డమ్మ. మరి నేను అంది, మరి 25 ఇయర్స్ ఆఫ్ జర్నీలో నువ్వు లేవు కదా బంగారం అంటే, ఆహా! నేను లేకుండా ఎలా అని మధ్యలో దూరింది. సో, తిను సాయం అనమాట. తను కూడా ఉంది కాబట్టి ఫ్రమ్ డే 1 మా ఫ్రెండ్‌షిప్‌లో సో, అక్క భీమా అక్క నేను కూడా కడతాను అని చెప్పి తను కూడా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ టై చేసింది. జస్ట్ హగ్స్ ఇచ్చుకుంటున్నారు. మేమందరం చాలా అంటే చాలా క్లోజ్‌గా ఉంటామండి. ఇట్స్ లైక్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ అని చెప్తాను. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత క్లోజ్‌గా ఉండమేమో. మొత్తానికండి ముగ్గురం ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ కట్టుకుని మా గోలలో మేమున్నాము. ఈలోపు మా అబ్బాయి రానే వచ్చాడు. ఏంటమ్మా ఫుడ్ ఆర్డర్ చేసేదేమన్నా ఉందా అని గుర్తు చేశాడనమాట. చూడే అంటే నువ్వెళ్ళే దారి అంటావే. వచ్చేటప్పుడండి కేక్ ఇంకా క్యాండిల్స్ తెద్దామని ప్లాన్ చేసామనమాట. 2 నంబర్ ఇంకా 5 నంబర్ తెద్దాము. 25 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ కదా అని. ఎక్కడండి బాబు ఆ వర్షానికి అస్సలు కుదరలేదు. అందుకే మేము ఫింగర్స్‌తో చూపించాం 2 అండ్ 5 అని. మొత్తానికైతే అదిగోండి ఒక సూప్ అయితే ఆర్డర్ చేశారు. టోటల్లీ మెన్యూ వాస్ డిసైడెడ్ బై మై కిడ్స్ అండి. ఇదేమో బ్రెయిన్ అనమాట. గోట్ బ్రెయిన్ అంటారు కదా! వాట్ యూ సే సారీ బేజా ఫ్రై. సో, అది ఆర్డర్ ఇచ్చారు. మా ఫ్రెండ్‌కి అస్సలు ఇష్టం ఉండదు. మావసలు టేస్ట్‌లు కానీ ఏది మ్యాచ్ కావు. బట్ దెన్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా! అలా అనమాట మా ఫ్రెండ్‌షిప్. తను సూప్ ఎంజాయ్ చేస్తుంది. నాకు ఆ సూప్ పెద్ద అంత లైక్ ఓకే ఫీల్ నాకు. అందుకని నేనైతే ఆ బేజా ఫ్రై ఎంజాయ్ చేశాను. అండ్ సీ ఫుడ్ స్టార్టర్స్ ఆర్డర్ చేశారండి. ఆ ఫిష్ స్టార్టర్ ఏదో మొత్తానికి నేను బిజీగా ఉన్నాను ఫ్రెండ్‌షిప్ డే మూడ్‌లో. ఆ పేర్లు కూడా ఏం కనుక్కోలేదు. అదిగోండి మా అబ్బాయి వచ్చాడు. క్రిష్ గడుంది. మా చెల్లి. మేము రెగ్యులర్‌గా మీకు కనిపిస్తూనే ఉంటాము. సో, భీమా అప్పుడప్పుడు కనిపిస్తుందనుకుంటా. అండ్ దెన్ వైట్ సాస్ పాస్తా ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. సో, లాస్ట్‌కి ఆ గ్రేవీ కూడా వదలకుండా ఇచ్చిన బ్రెడ్‌తో ఐ మీన్ ఆ గార్లిక్ బ్రెడ్‌తో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇదొక చికెన్ స్టార్టర్ పెట్టారండి. ఇది కూడా చాలా అంటే చాలా బావుంది. లోపల జ్యూసీగా పైన క్రంచీగా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. ఆ రోజు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా దర్శన బ్యాండ్ ఆఫ్ బాయ్స్ అయితే అక్కడికొచ్చారు. ఇన్‌స్టాలో మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ కావాలంటే మీరు పిలవచ్చు. ఎంత బాగా పాడారంటే అసలు టైం తెలియలేదండి. 1980స్ నుండి, 90స్ నుండి అన్ని సాంగ్స్ కవర్ చేశారు. అండ్ ఫైనల్లీ పఫ్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాము. ఇది కూడా టూ గుడ్ ఉందండి. మెల్టింగ్ ఇన్ ద మౌత్ అని చెప్తాను. ఇంతకీ మీరెవరైనా సైనిక్‌పురి జోన్‌లో ఉండి ఇంకా ఈ ప్లేస్‌కి వెళ్ళలేదా? అయితే ఒక వీకెండ్ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంది ప్లేస్. స్నాక్స్ కూడా చాలా బావున్నాయి. మేమెందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? అదేనండి బాబు మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. టైం అస్సలు తెలియలేదు. మిడ్‌నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ 12:00. ఇంటి నుండి అమ్మ ఫోన్ కూడా చేస్తున్నారు. సో, అదండి నా ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేషన్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మళ్ళీ కలుద్దాం.